హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ ఏప్రిల్ 2వ వారంలో థియేటర్లు ఓటీటీలో వడమ్మ చాలా సినిమాలు వస్తున్నాయి మామ. మరి ఈ వీడియో నిన్న అప్లోడ్ చేయాల్సింది కాస్త డిలే అయింది మామ, ఏమనుకోకండి, సారీ మామ. కానీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాయి ఈ వీడియోతో. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. ఈ వారంలో థియేటర్లో అండ్ అదేవిధంగా ఓటీటీలో ఏ సినిమాలు చూడాలి అని మీకు ఈ వీడియోలో రికమెండ్ చేయాల్సిన ఆ సినిమాలు మాత్రమే చూడండి, మిగతా సినిమాలు స్కిప్ చేశాను, ఓకే. అండ్ మొదటిగా ఈ వారంలో థియేటర్లో రిలీజ్ కాబోయే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మూవీ జాక్. హీరో సిద్ధు జొన్నలగడ్డ అండ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య, వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ. ఈరోజు ఏప్రిల్ 10న ఈ సినిమా ఆల్రెడీ థియేటర్ రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాకి ఆల్రెడీ మిక్స్డ్ ట్రాక్ అయితే వచ్చింది మామ. మరి మన ఛానల్లో ఒక షార్ట్ కట్ రివ్యూ ఇస్తాను, వేచండి చూడాలి లేదనేది, ఓకే. అండ్ ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ సెకండ్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అండ్ యాక్టర్ ప్రదీప్ మాచిరాజు అండ్ హీరోయిన్గా దీపికా పిల్లి. సో వీళ్ళిద్దరైతే యాక్ట్ చేస్తారనమాట ఈ సినిమాలో. అండ్ ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్. అండ్ ఈ సినిమా టుమారో ఏప్రిల్ 11న థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్ అయితే తీసుకుంది మామ, ఓకే. అండ్ నెక్స్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. తమిళ యాక్టర్ అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ. ఈరోజు ఏప్రిల్ 10న ఈ సినిమా తెలుగు తమిళ థియేటర్ రిలీజ్ అయింది మామ. అండ్ రిలీజ్ అయిన ఈరోజే ఈ సినిమాకి మిక్స్డ్ ట్యాక్ అయితే వచ్చింది. అండ్ మన ఛానల్లో ఒక షార్ట్ కట్ రివ్యూ ఇస్తాను, ఎందుకు ఈ సినిమాకి మిక్స్డ్ ట్యాక్ వచ్చింది, సో దాని కథ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం, షార్ట్స్ వీడియోలో. అండ్ నెక్స్ట్ మూవీ జాట్. బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్, మన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని, వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. అండ్ ఈ సినిమా ఈరోజు ఏప్రిల్ 10న ఓన్లీ హిందీలో మాత్రమే వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయలేదు మామ, ఓన్లీ హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. అండ్ ఇక నెక్స్ట్ మూవీ ఫలక్నుమా దాస్. సో ఈ సినిమా ఈరోజు ఏప్రిల్ 10న ఈ సినిమాని 4K వర్షన్లో రిలీజ్ చేశారు థియేటర్లో. అండ్ ఆల్రెడీ ఈ సినిమా థియేటర్ వర్షన్ సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఈ సినిమాని ఈరోజు రిలీజ్ చేశారు కాబట్టి అంత బజ్ ఉండదు, ఎందుకంటే ఈరోజు చాలా సినిమాలు థియేటర్లు వచ్చాయి మామ. సో దానివల్ల ఈ సినిమాకి అంత బజ్ ఉండదు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఆర్య 2 కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అండ్ ఇక నెక్స్ట్ మూవీ కౌసల్య తనయ రాఘవ. ఈ లో బడ్జెట్ మూవీ ఈ నెల ఏప్రిల్ 11న థియేటర్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఈ మూవీ సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది, సో చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ మూవీ సోదర. అండ్ యాక్టర్ సంపూర్ణేష్ బాబు. సో మెయిన్ లీడర్లో వస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఈ సినిమా టుమారో ఏప్రిల్ 11న థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇది ఒక లో బడ్జెట్ మూవీ. అండ్ నెక్స్ట్ మూవీ చెరసాల. సో ఈ సినిమా కూడా టుమారో ఏప్రిల్ 11న థియేటర్లో రిలీజ్ అవుతుంది మామ. అండ్ ఇది కూడా ఒక లో బడ్జెట్ మూవీ మామ. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ కోర్ట్, స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. అండ్ రీజన్గా ఈ సినిమా థియేటర్ రిలీజ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది మామ, ఆ విషయం మనందరూ తెలిసిందే. మరి ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఈరోజు ఏప్రిల్ 10న మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో 4K వర్షన్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. అండ్ హైలీ రికమెండ్, ఓర్త్ మూవీ మామ. సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు, ఓకే. అండ్ నెక్స్ట్ మూవీ చావా. రీజన్గా హిందీలో బ్లాక్ బస్టర్ అయింది మామ. ఆ తర్వాత తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ చేశారు. తెలుగులో కూడా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సో మొత్తానికి ఈ సినిమా ఈరోజు ఏప్రిల్ 10న మిడ్నైట్ 12 గంటలకి ఈ బ్లాక్ బస్టర్ మూవీని హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు 4K వర్షన్లో. కానీ తెలుగులో అయితే ఇన్ఫర్మేషన్ లేదు, సో వెయిట్ చేద్దాం, ఓకే. అండ్ నెక్స్ట్ మూవీ టుక్ టుక్. ఈ సినిమా రీజన్గా థియేటర్ రిలీజ్ అయింది మామ. థియేటర్లో రిలీజ్ అయిన 2 వారాల గ్యాప్లోనే ఈ సినిమాని ఈరోజు ఏప్రిల్ 10న ఈటీవీ ఓటీటీ యాప్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ అండ్ ఒక థ్రిల్లర్ మూవీ కూడా. సో మీకైతే రికమెండ్ చేస్తున్న వన్ టైం వర్త్ మూవీ, ఓకే. అండ్ నెక్స్ట్ మూవీ మనమే. సో ఆల్రెడీ ఈ సినిమా ఒక 2 వారాల ముందు అమెజాన్ ప్రైమ్లో కూడా స్ట్రీమింగ్ చేశారు. ఆల్రెడీ మన ఛానల్ మీకు అప్డేట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ సినిమాని ఆహా ఓటీటీలో ఈరోజు మిడ్నైట్ 12 గంటలకి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ రీసెంట్ సూపర్ హిట్ ఫిలిం 2024 రిలీజ్ అయిన సినిమా మొత్తానికి మనకైతే వచ్చేసింది ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ మూవీ స్వీట్ హార్ట్. అండ్ తమిళ యాక్టర్ రియో రాజ్. సో తను నటించిన లేటెస్ట్ లవ్ ఎంటర్టైనర్. సో మొత్తానికి ఈరోజు మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా సింప్లీ సౌత్ ఓవర్సీస్ ఓటీటీలో అండ్ అదేవిధంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు, ఓన్లీ తమిళ్లో మాత్రమే. అండ్ నెక్స్ట్ మూవీ G20. ఈ సినిమాని డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో ఎస్టర్డే ఏప్రిల్ 9న మిడ్నైట్ 12 గంటలకి తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం టోటలీ 6 లాంగ్వేజ్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. సో ఆల్రెడీ యూట్యూబ్లో ట్రైలర్ ఉంది, సో చెక్ ఇట్. నెక్స్ట్ మూవీ రాక్షస. అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన ఈ కన్నడ ఫిలిం రీజన్గా థియేటర్ రిలీజ్ సినిమాకి మిక్స్డ్ ట్యాక్ వచ్చింది మామ. అండ్ మొత్తానికి ఈ సినిమాని తెలుగు అండ్ కన్నడ లాంగ్వేజ్లో ఈరోజు ఏప్రిల్ 10న మిడ్నైట్ 12 గంటలకి మనకు సన్నెస్ట్ ఓటీటీలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి సినిమా చూడొచ్చు అంటే
వద్దు మామ, టైం వేస్ట్, డేటా బొక్క, స్కిప్ చేసేయండి. అండ్ ఇక నెక్స్ట్ మూవీ పెరుసు. అండ్ యాక్టర్ వైభవ్ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్. రీజన్ ఈ సినిమా తమిళ్లో థియేటర్ రిలీజ్ అయింది మామ. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కావాల్సింది పోస్ట్పోన్ చేశారు. మొత్తానికి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కాకుండా డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో మనకైతే మల్టిపుల్ ఆడియోలో ఈరోజు ఏప్రిల్ 10 మిడ్-నైట్ 12 గంటలకి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీని మనకి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మీకైతే హైలీ రికమెండ్ చేస్తున్నాం మామ. నాన్ స్టాప్ ఫన్ ఇది, మిస్ అవ్వదు. కానీ సింగిల్గా మాత్రమే చూడండి, ఫ్యామిలీతో చూస్తే మాత్రం బుక్ అయిపోతారు. ఎందుకంటే సినిమాలో డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి, అది మ్యాటర్. ఓకే. అండ్ నెక్స్ట్ మూవీ చోరీ పార్ట్ 2. ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో పార్ట్ 1 స్ట్రీమింగ్ చేశారు మామ. అది ఏదో పర్లేదు అనిపించింది. కానీ రీసెంట్గా పార్ట్ 2 మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మామ. పార్ట్ 2 ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. సో అదే రేంజ్లో సినిమా కూడా ఉంటుందని అనుకుంటున్నా. మొత్తానికి ఈ చోరీ పార్ట్ 2 ఈరోజు ఏప్రిల్ 10 మిడ్-నైట్ 11 గంటలకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేస్తారు. సో తెలుగులో స్ట్రీమింగ్ చేస్తారనేది డౌటే, ఎందుకంటే ఆల్రెడీ పార్ట్ 1 హిందీలో మాత్రమే ఉంది, తెలుగులో లేదు. కాబట్టి పార్ట్ 2 చూడాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఓటీటీ అప్డేట్, ద లాస్ట్ ఆఫ్ అస్. ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ ఈ నెల ఏప్రిల్ 14 జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకైతే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో ఈ వెబ్ సిరీస్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఓటీటీ అప్డేట్, ప్రవీణ్ కూడు షప్పు. సో రీసెంట్గా మలయాళం ఈ సినిమా థియేటర్ రిలీజ్ సినిమా హిట్ అయింది మామ. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన సినిమా ఇది. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ 10 మిడ్-నైట్ 12 గంటలకి ఈ సినిమాని సోనీ ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశాను మామ. ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేసిన వర్త్ మూవీ మామ, మిస్ అవ్వద్దు. సో ఇది ఈ వారంలో థియేటర్లో ఓటీటీలో వచ్చే సినిమాలు. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే మామ, బాయ్.